కరెక్ట్ పెట్టినామా మనం? తెలంగాణ వదిలేసిన నీళ్లు వాడుకుంటే తప్పేంటి? అధికారంలో ఉన్న పార్టీయే నిర్లక్ష్యం వహిస్తే మన ప్రత్యర్థులతో చేతులు కలిపినట్ట కాదా? సెల్ఫ్ డిక్లేర్డా? కాదు కదా. కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ కదా ఇవన్నిటిని గవర్న్ చేసేటివి. ఇది 3 బేస్గా మీరు మాట్లాడుతా అంటే ఎట్లా బాబు గారు? ఇవాళ నువ్వు అడ్డమైన అష్యూరెన్స్లు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసినాం మీ లార్డ్షిప్ అని అంటే పాపం వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు? ఇదేనా ఇన్ని 40 సంవత్సరాల మీ పెద్ద ఎక్స్పీరియన్స్? అంటే మీ కన్వీనియన్స్ కోసము లాని ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తారా, ట్విస్ట్ చేసేస్తారా? నేను అడుగుతున్నా, చెప్పురు నాకు. డిస్కషన్ కాకముందు నువ్వు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఎట్లా చేస్తావు? ఒకటికి బానిసై ఒకటికి బాంచనై మాట్లాడతలేను. నేను దేశం మొత్తంలో 4 రాష్ట్రాలు ఉండాలని చెప్పి మాట్లాడుతున్నా. ఇట్లాంటి పంచాయతీ వచ్చినప్పుడల్లా టీడీపీ దీన్ని పుష్ చేస్తున్నది, కాంగ్రెస్ దీన్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తలేదు. తెలంగాణ దీనికి రేపు ప్రైస్ కట్టాల్సి వస్తుంది. తెలంగాణ వదిలేసిన నీళ్లు వాడుకుంటే తప్పేంటి అంటే ఇది కోర్టు విరుద్ధమా కదా? అవు విరుద్ధం. దీని మీద డిస్కస్ చేద్దామా? చేద్దాం. చేసి పెడదామా? చేద్దాం. వీరవల్లి వింటున్నారా మీరు? ప్లీజ్ ఇప్పుడే కమెంట్ రూమ్లోకి రాండ్రి గారు వస్తారు కదా, ఫోన్ చేయ ఒకసారి వీరవల్లి గారికి. ఇట్లా ట్రింగ్ అని ఫోన్ చేయరా? వీరవల్లి గారు మాట్లాడుతున్నామండి, మళ్ళా అదని మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి. మళ్ళీ సపరేట్గా మీకోసం మేము కథనం చేయాలంటే మాకు ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇప్పుడే రండ్రి గారు. కరెక్ట్ పెట్టినామా మనం? తెలంగాణ వదిలేసిన నీళ్లు వాడుకుంటే తప్పేంటి? నల్లమల్ల సాగర్లో ఎవరికి నష్టం ఉండదు. ఎవరంటారు? చంద్రబాబు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ బచావత్ అవార్డుకి విరుద్ధం నేనలే, అత్యున్నత న్యాయస్థానం అన్నది. నేను కృష్ణా గోదావరమ్మ కూడా బోర్డు పట్టుకొని నిలబడ్డారు. అరే తెలంగాణకు అన్యాయం చేయకూరిరా అని చెప్పి నేను అదంతా రాసిన. ఇప్పుడు ఎట్లెట్లా ఎట్లెట్లా అన్యాయం అయిందో మేము కూడా పెడతా ఫ్రెండ్స్. చూడు ఇప్పుడు అబ్సల్యూట్ డేటా, అబ్సల్యూట్గా మాట్లాడుతుంది ఏంది? డేటా. చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండుటి కలుపుతున్నా. ఎందుకు చెప్పాలనా? నీళ్ళ గురించి కొట్లాడాల్సింది ఎవడు? అధికారంలో ఉన్న పార్టీ. అధికారంలో ఉన్న పార్టీయే నిర్లక్ష్యం వహిస్తే మన ప్రత్యర్థులతో చేతులు కలిపినట్ట కాదా? ఈడ మనకు ప్రత్యర్థి ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అంతేనా కదా? ఆ పొజిషన్లో ఎవరన్నా ఉండని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మన పంచాయతీ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎవరు వత్తాసు వలుకుతున్నారు వెనుకకేని? కాంగ్రెస్ పార్టీ. ఎట్లా? మిగులు జలాలు సర్ప్లస్ వాటర్ సముద్రంలో పోతున్నాయి కదా అని చెప్పి మాట్లాడతారు. అయితే మిగులు జలాలు అనేది సెల్ఫ్ డిక్లేర్డా? కాదు కదా. కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ కదా ఇవన్నిటిని గవర్న్ చేసేటివి. మళ్ళా డైవర్జన్ లీగల్ డిటర్మినేషనా, పొలిటికల్ స్లోగనా? నీ హక్క ట్రిబ్యునల్ అడగవా? నేను అడుగుతున్నా. అంటే ఒక న్యాయపరమైన నది ప్రవాహాన్ని ఒక ఫ్రీ రిసోర్స్ లెక్కను వాడుకుంటా అంటే మాటల గారడా? అది కుదురుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? తెలంగాణ ఇడిచిపెట్టిన నీళ్లను మేము వాడుకుంటున్నాం ఆంధ్ర. అసలు ట్రిబ్యునల్లో ఏంటన్నా లెఫ్ట్ ఓవర్ వాటర్ అనే ముచ్చట ఉన్నదా? ట్రిబ్యునల్ లాల గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు నేను మాట్లాడుతుంది ఏమనగా, ఇందు మూలంగా నేను తెలియంది ఏమనగా, నాయుడు గారు, ద కాన్సెప్ట్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ వాటర్ ఈజ్ బైండెడ్ ఇన్ విచ్ ట్రిబ్యునల్ అండ్ బై విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా. బచావత్ అవార్డ్ అనేది క్లియర్ కట్గా ఫిక్స్ చేసింది. స్టేట్ వైజ్ ఎంటైటిల్మెంట్స్ ప్రకారము ఫిక్స్ చేసేసింది. ఇది 3 బేస్గా మీరు మాట్లాడుతా అంటే ఎట్లా బాబు గారు? ఇది ఆర్గ్యుమెంటే ఇక్కడ రాదు, ఇది వాటర్ లాలనే లేదు, ప్యూర్ పొలిటికల్ మ్యానిపులేషనా కాదా బ్రదర్? ఇది థర్డ్ పాయింట్కి వద్దాం. పోలవరం డజంట్ ఎఫెక్ట్ తెలంగాణ అని చెప్పిండ్రు. పోలవరం డజంట్ ఎఫెక్ట్ తెలంగాణ అని అన్నారు. నేనేమంటున్నా, వల్లి గారు మీరు కరెక్ట్గా వినుర్రి. మళ్ళా నేను ఏమంటున్నానో జర జాగ్రత్తగా వినుర్రి. నేను అడ్డగోలుగా విమర్శలు చేయ, సబ్జెక్టివ్ విమర్శలు చేస్తా. పోలవరం ప్లస్ నల్లమల్ల సాగర్ క్రియేట్స్ స్టోరేజ్ అండ్ కంట్రోల్. పోలవరం నల్లమల్ల సాగర్తో కలిపితే నాకు స్టోరేజ్ ఇంకా కంట్రోల్ మీ చేతిలోకి పోతుంది. అంటే పర్మనెంట్ డైవర్జన్ అయిపోతుంది ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి, కృష్ణా బేసిన్కి. నేను డైరెక్ట్ ఒక్క పోలవరం మీద మాట్లాడలే, మీ ఓడు కన్నా అడమైన కళ మీద మాట్లాడుతున్నా, అడగోలు కళ మీద మాట్లాడుతున్నా. కరెక్టా రాంగా? అంటే లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ ఇంపాక్టు నీ షార్ట్ టర్మ్ అష్యూరెన్సెస్ ఉన్నాయి చూడు, దాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడా. లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ ఇంపాక్ట్ ఏందో మాట్లాడుతున్నా. వెన్ ఐ సే దిస్, లిజన్ టు మై వర్డ్స్ కేర్ఫుల్లీ. టు ఆల్ ది బానిసాస్ ఆఫ్ బాబు గారు, ఫ్లడ్ వాటర్ ఈజ్ బీయింగ్ డైవర్టెడ్ అని చెప్పి మాట్లాడతారు. అసలు ఫ్లడ్ డైవర్జన్ అనేది పర్మనెంట్ కమాండ్ ఎట్లయిపోయింది? నువ్వు స్టోరేజ్ కెనాల్ టు లిఫ్ట్ సిస్టమ్స్ కట్టేసినాం అనుకో, అది పర్మనెంట్ కమాండ్ అయిపోతున్నది కదా. అంటే నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిన తర్వాత అది పర్మనెంట్ రైట్ అయిపోతుంది కదా. అప్పుడు కోర్టులు కూడా ఏం చేయలేవు కదా. ఇవాళ నువ్వు అడ్డమైన అష్యూరెన్స్లు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసినాం మీ లార్డ్షిప్ అని అంటే పాపం వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు? అందుకనే కదా తెలంగాణ ప్రజలము
తెలంగాణ మనోభావాలకు దెబ్బతీయొద్దు, డిస్కషన్ చేసి కట్టండి అని చెప్పి మాట్లాడుతున్నాం. వీ నెవర్ సెడ్ నో, బట్ వీ సెడ్ లెట్స్ డిస్కస్. డిస్కషన్కి నోకి తేడా ఉంటుంది. దయచేసి బానిసలకు చెప్తున్నా, బాంఛను బతుకులకు చెప్తున్నా, జాగ్రత్తగా వినుర్రి. నో చెప్తలేదు తెలంగాణ, డిస్కషన్ అడుగుతున్నది తెలంగాణ. వీళ్ళు ఏమని మాట్లాడతారు, టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బచావత్ అవార్డు అనేది పాతగా అయిపోయింది, కొత్తది తీసుకురావాలా అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ ఆర్టికల్ 262 ఏం చెప్తుందండి బాబు గారు? ఏపీ సీఎం గారిని నేను అడుగుతున్నా, ఆర్టికల్స్ 262 ఏం చెప్తుంది? కొత్తది వచ్చే వరకు పాతది బైండింగ్ ఉంటుంది. ట్రిబ్యునల్ ఎక్స్పైర్ అవుతుందా ఏంటన్నా? ఇదేనా ఇన్ని 40 సంవత్సరాల మీ పెద్ద ఎక్స్పీరియన్స్? నేను ఏదో ఊహించుకున్నా బాబు గారు, సీరియస్గా ఇంత బేసిక్ క్వశ్చన్స్ మీరు ఎట్లా మర్చిపోతున్నారండి? ఆర్టికల్ 262 అనేది కొత్త ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు పాతదాన్ని ఎక్స్పైరీ చేస్తుందా? అంటే మీ కన్వీనియంట్ల కోసము, మీ కన్వీనియన్స్ కోసము లాని ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తారా, ట్విస్ట్ చేసేస్తారా? నేను అడుగుతున్నా, చెప్పురు నాకు. ఏపీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇది అలౌ చేస్తుందట. రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అది డిసైడ్ చేస్తుంది తప్ప యూనిలేటరల్ యాక్షన్స్ని ఆపడమే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పద్ధతి కదా. మీ యాక్ట్ని సెలెక్టివ్గా ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అంటున్నా. ఏదైతే కోర్ పర్పస్కి వైలేట్ చేయనీకే తీసుకొచ్చిన యాక్ట్నే మీరు తోడు మోడుకే ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఎట్లా? సుప్రీంకోర్టు ఏమన్నది అబ్బా మొన్న? సుప్రీంకోర్టు ఏమన్నది? మీరు రిట్ కాదు సివిల్ సూట్ ఫైల్ చేసుకోండి అని అన్నది. అంటే కేసు డిస్మిస్ చేసిందా? లేకపోతే ఆంధ్ర రాష్ట్రంకి నీళ్లు వాడుకోమని డిక్లరేషన్ ఇచ్చిందా? ఎక్స్పాండెడ్ యూసేజ్ వాడుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందా? కాన్స్టిట్యూషనల్ ఫారంకి పంపింది. ఆర్టికల్ 131 ప్రకారము సుప్రీంకోర్టు హ్యాస్ యూజ్డ్ ఇట్స్ పవర్ టు పుట్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాంపిటెంట్ అథారిటీ అండ్ కాంపిటెంట్ ఫారం, కాన్స్టిట్యూషనల్ ఫారం. ప్రొసీజరల్ డిస్పోజల్ అనేది మీ అప్రూవల్ అయిపోతుందా? ఇది క్లాసిక్ అబద్ధం కదా. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు చూడు. ఇలా చిత్రగుప్త అనే ఛానల్ లేకపోతే నిజాలు బయట పడుతున్నాయినా? నెక్స్ట్ చూడండి ఏమని మాట్లాడతారు. సుప్రీంకోర్టులో కేసు ఓవర్, సుప్రీంకోర్టులో కేసు ఓవర్ అని ఎట్లయిపోతుంది? సుప్రీంకోర్టులో కేసు ఓవర్. నాకు ఒక మాట చెప్పు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇంటర్ స్టేట్ రెమెడీస్ని పక్కకు పెట్టి డిస్ప్యూట్ అయిపోయింది ఏనంటే తెలంగాణ ఆంధ్ర పంచాయతీ నీళ్ళ మీద నడుస్తూనే ఉన్నది, ఇంకా సెటిల్ అయింది, సెటిల్ కాలే కదా. నేను వస్తున్నా నంబర్తో సహా చెప్తా ఫ్రెండ్స్. స్టేట్ జర ఓపిక గుండ్రు. కాంగ్రెస్ దీన్ని మొత్తము నీళ్ళ మీద వాళ్ళకి అవగాహన లేక పంచాయతీ చేస్తున్నది, కేసులు వీక్గా పెడుతున్నది. హరీష్ రావు గారికి అదే కదా గంభీరమైన ఆరోపణ చేసిరు. ఇప్పుడు కేసు వీక్ వేస్తున్నది. కేసు వీక్ వేస్తే ఏమైంది? ఇప్పుడు నేనేమంటా, ఓ రిట్ వేసిన, ఇది ఈ ప్రొసీజర్ కాదండి, ఇది ఇట్లా చేయాలా, కొత్త సివిల్ సూట్ ఫైల్ చేయండి అని చెప్పారు. ఇదంతా చేయడానికి నాకు టైం పడుతుంది కదా. ఆడ ప్రాజెక్ట్ కడతానే ఉన్నాడు. మళ్ళీ ఇలా కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఎవడికి వత్తాసు వలుకుతుంది ఇండైరెక్ట్గా. నీకు తెలియదా? ఓట్లు వేసినాము, వాళ్ళు నీ దగ్గర పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు ఉన్నారు, పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు, లీగల్ అడ్వైజర్లు ఉన్నారు. ఇంతమంది ఉన్నాక కూడా నువ్వు తప్పులు చేస్తున్నావు అని అంటే ఇది కావాల్సుకొని చేస్తున్నావా లేక తెలంగాణ యొక్క నీళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నావా అని చెప్పి అలా చిత్రగుప్త అడుగుతున్నది. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం ఏడికైతే చెప్పును. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే నా దృష్టిలో నువ్వు కన్సెంట్ బోర్డులను అడగాల, అడ్జుడికేషన్ని నమ్మాలా. ప్రాజెక్టులను బుల్డోజ్ చేసుకుంటూ పోతానంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అవుతుందా? బుల్డోజింగ్ అనేది కోఆపరేషన్. ఇది కబ్జా అంటారు. కరెక్టా రాంగా? ఇప్పుడు నాయుడు గారు ఏమని అన్నారు? మిగులు జలాలు నల్లమల్ల హామ్లెస్ ఎందుకు అవుతుంది? నల్లమల్ల ఈజ్ హామ్లెస్ అని చెప్పి బాబు గారు మాట్లాడుతున్నారు. నల్లమల్ల ఇలా చెప్తున్న ఫ్రెండ్స్ ఇనుండ్రి. నల్లమల్ల సాగర్ ఆర్ బనకచర్ల 2.0 ఒక స్ట్రాటజిక్ కంట్రోల్ స్ట్రక్చర్. అది ఇయ్యాల మేము మిగులు జలాలు అని మాడుకొని రేపు వాటర్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తుంది. అంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత మాకు ఈ నీళ్లు మ్యాండేట్, మేము ఆ రోజు తీసుకున్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాము అనే ఒక లెగసీ, ఒక లా పాయింట్ ఆడ మాట్లాడతారు. ఈ డౌన్ ప్లేన్ అనేది చాలా డేంజరస్. ఈ కాంపోనెంట్ చాలా డెలిబరేట్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. డిస్కషన్ కాకముందు నువ్వు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఎట్లా చేస్తావు అని అనేది నాది ఫస్ట్ డేకే ఇదే వాదన. ఆ వాదనకు ఇలా ఆధారాలు పెట్టి కూడా మాట్లాడతాం. కాంగ్రెస్ ఏమంటుందంటే వీ విల్ నెగోషియేట్ అండ్ రిజాల్వ్ చేస్తాం పొలిటికల్గా అని చెప్పి మాట్లాడుతుంది. ప్రెస్ మీట్లు పెట్టా చంద్రబాబు నాయుడు గారితో ఎప్పుడన్నా కూర్చున్నావా, మాట్లాడినావా? ఆ లైవ్ కాన్ఫరెన్స్ మాకేమన్నా పెట్టిరా? పోనీ అసెంబ్లీలో ఏమైనా చర్చ జరిగిందా? ఎంతసేపు ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బట్టలు కాల్చి మీదేసుడే తప్ప ఏం చేద్దామని అనుకుంటామన్న డిస్కషన్ తీసుకొచ్చిరా బ్రదర్? లీగల్గా కూడా ఏమైంది కేసు? అది ఇలా ప్రజలకు సరెండర్ తత్వాన్ని బయట పెడుతున్నది కాంగ్రెస్. పెడతలేదా? తెలంగాణ కోసం కాంగ్రెస్ ఏడగొట్లాడుతుంది అని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే పిటిషన్లు వీక్ ఉన్నాయి, స్ట్రాటజీలు డిలే అయినాయి, బాబు గారి పైన సున్నితమైన లేఖలు రాస్తున్నారు. గట్టి లేఖలు ఏడ రాస్తున్నారు?
అంటే ఏపీ కట్టుకునేదాకా ఫస్ట్ మనం గుడ్డిగుర్రాల పండ్లు తోందాం, తర్వాత హంగామా చేద్దాం, మళ్ళీ ఓట్లకు తీసుకొని గెలుద్దాం, తెలంగాణ సెంటిమెంట్లు ఇద్దాం. ఏపీ ముందు కట్టని తర్వాత లిటిగేషన్ చేద్దామని అంటే ఇప్పుడు మీరు సింపుల్గా చెప్పారు, ఒక ప్రాజెక్ట్ అంతా కట్టేసిన తర్వాత కోర్టులు ఏమంటారు, మళ్ళీ ఇన్ని రోజులు గుడ్డిగుర్రాల పండ్లు తోమినావు అని అంటారా అన్నారా? ప్రభుత్వం నడుపుతున్నావు, నువ్వు ఏం బీక్తున్నావు అని అంటారు. అంటే ఇవాళ డిలే కావడం అని అంటే రేపు డిఫీట్ అవ్వడమే కదా. నేను లీగల్ లెన్స్లో మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే రాయలసీమ ఇంట్రెస్ట్లని నేను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. రాయలసీమ ఇంట్రెస్ట్లను మీరు కాపాడండి, మళ్ళీ తెలంగాణ ఇంట్రెస్ట్లు సంకరాకాలనా సార్? ఒకప్పుడు మీరు విజనరీ సీఎం కానీకే ఇదే నేల తోడ్పడ్డది కదా. ఈ నేల లేకపోయినుంటే మీ రాజకీయ చరిత్ర ఏముంటుండే? ఇది నేనలే, మీరే అనుకుంటారు కదా. నేను అది వీకినా, అది కట్టినా, ఇది కట్టినా, ఈ కట్టలు కట్టినా, ఆ కట్టలు కట్టినా, ఇవన్నీ మాట్లాడతారు కదా, మీరే మాట్లాడతారు కదా. మళ్ళీ మీ రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఈ నేల, మిమ్మల్ని ఇంత పెద్దగా పెట్టిన నేల, మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇతర రాష్ట్రాల లీగల్ రైట్స్ని తొక్కి నువ్వు సెంటిమెంట్ క్రియేట్ చేస్తావా? మళ్ళీ ఇది లీగలా? లీగల్గా మాట్లాడు. ఒక ముఖ్యమంత్రి గౌరవమైన స్థాయిలో ఉన్న మీరు, ఆంధ్రప్రదేశ్కి నేతృత్వం వహిస్తున్న మీరు ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్ బద్ధంగా ఉండాలి. లెట్ us స్పీక్ ఆన్ ది కాన్స్టిట్యూషన్. మేము మిగిలిన జలాలు తీసుకున్నా తెలంగాణకు తన వాటా వస్తుంది అని చెప్తారు. ఫ్యాక్ట్స్ కిందికి పోదాం. ఎట్లా వస్తుంది చెప్పండి? నువ్వు ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసిన తర్వాత, డ్యామ్ ఎక్స్పాన్షన్ అయిపోయిన తర్వాత, ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ అయిపోయిన తర్వాత నీకు గ్రావిటీ మీద వస్తాయి, నేను పంపు చేస్తే పోతాయి. సో నీకు రావడంలా నాకు పోవడంలా పొంతనేడు ఉన్న చెప్పును. ఓవర్ టైం యు ఆర్ కిల్లింగ్ తెలంగాణ, చోకింగ్ తెలంగాణ. ఇప్పటిదాకా ఏదైతే అయిందో అది ఇల్లీగల్ కాదట. ప్రాసెస్ వయలేషన్ ఎన్ని రకాలుగా జరగలే ఫ్రెండ్స్? కాంగ్రెస్ ఈ వయలేషన్లను అయ్యేదాకా వెయిట్ చేసి లాక్ చేసి మళ్ళీ మేము కొట్లాడతామని చెప్పి ఒక బూటకపు నాటకం చేస్తున్నది. వాస్తవం కాదా? వాస్తవాలు మాట్లాడుకుందాం. నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడుకుందాం. బచావత్ అవార్డ్ అనేది ఒక రూల్ బుక్. కృష్ణా రివర్ వాటర్ మీద బచావత్ అనేది ఒక రూల్ బుక్. టోటల్ కృష్ణా వాటర్ని 2060 టీఎంసీలకు ఫిక్స్ చేసిన రూల్ బుక్. మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కి 800 టీఎంసీలు. ఈ రూల్ బుక్లల్లో అడ్వైజులు ఉన్నాయా? మన ప్యూర్ రూల్ బుక్ ఉన్నది. ఇష్టం వచ్చినట్టు ఏ రాష్ట్రం పడితే ఏ ముఖ్యమంత్రి వస్తే ఆయన చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చా? నీళ్ళ షేరింగ్ అనేది చట్టం ప్రకారం చేద్దామా లేకపోతే స్పీచ్లతో చేద్దామా? ఇలా నేను అడుగుతున్నా. నీ పోలవరం నల్లమల్ల సాగర్ అని అంటున్నావు కదా, మళ్ళీ ఇది రూల్ బ్రేక్ చేసుడు కాదా? నేను అడుగుతున్నా. ఇదేంటన్నా బచావత్ అవార్డులలో ఉన్నదా? ఈ డైవర్జన్ అనేది ఉన్నదా? నేను ఎందుకు అడుగుతున్నానంటే పోలవరం అనేది కేవలం డ్యామ్ కాదు. పోలవరం అనేది కేవలం మీకు డ్యామే ఉండొచ్చు. నల్లమల్ సాగర్ అనేది తెలంగాణ యొక్క నీటిని చోక్ చేసే తాళం చెయ్యి. నల్లమల్ల సాగర్ పోలవరంతో నాకేం ప్రాబ్లం లేదని చెప్పినా కదా. పోలవరంతో నాకేమైనా ప్రాబ్లం అని నువ్వు అది కంప్లీట్ కాకుండా బొల్లపల్లి కంప్లీట్ చేస్తానని, అది కూడా ప్రపోజ్డ్ ఆడికేం టనల్ కొడతా అంటేనే కదా నేను ప్రాబ్లం అన్న. ఆంధ్ర రాష్ట్ర ట్యాక్స్ పేర్ల పైసంతా సర్వనాశనం ఎందుకు చేస్తున్నావు అని మాట్లాడుతున్నావు. నువ్వు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు? పోలవరం టు బరకచర్ల అని చెప్తున్నప్పుడు గోదావరి నీటి జలాలను కృష్ణా బేసన్లను కలుపుతున్నారు అని అంటే మళ్ళీ ఇది బచావత్ అవార్డుకి డిస్కషన్ లేకుండా నువ్వు ముంగడ పోతానంటే వైలేషన్ కదా. ఐఎమ్ స్పీకింగ్ ద రూల్ బుక్ మై డియర్ సార్. టెంపరీ ఫ్లడ్ వాటర్ అనేది, మిగులు జలాలు అని అనేటివి పర్మనెంట్ యూసేజ్కి తీసుకొస్తున్న ఒక బూటకపు నాటకపు తెలంగాణను వెన్నుపోటు పొడిచే చర్య కాదా? ఈ రూల్ బుక్ని మారుస్తున్నది ఎవరు? రూల్ను మారుస్తున్నది ఎవరు? గేమ్ని చేంజ్ చేస్తున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ యొక్క అగ్రెసివ్ ఎంక్రోచ్మెంటు క్లియర్ స్ట్రాటజీ కనిపిస్తలేదా? ఇలా క్లియర్ స్ట్రాటజీ ఎట్లుంది? ఫస్ట్ నేను కడతా, తర్వాత నేను మాట్లాడినాక కడతావా, కట్టినాక మాట్లాడాలా? ఇంత సింపుల్గా చెప్పనీకే ప్రయత్నం చేస్తున్నా. నువ్వేమని చెప్తున్నావు? కట్టనికే నేను మిగులు జలాలు అని అంటున్నా. తెలంగాణకు అవే మిగిలే జలాలు. నీకు మిగులు జలాలు అంటున్నావు కదా, తెలంగాణకు అవే మిగిలే జలాలు. ఎందుకు తెలుసా? 650 మీటర్లు ఎత్తుకున్నా. ఇంత పెద్ద ఇండస్ట్రీలో ముఖ్యమంత్రి కదా, నీకు తెలియదా తెలంగాణ జాగ్రఫీ ఎట్లుందో? సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు ఇలా స్ట్రక్చర్ని కడుగుతావు, ఇలా స్ట్రక్చర్ని కడతావు, రేపు కోట్లకు కూడా ప్రెషర్ వేస్తావు. కట్టేసినాం కదా మై లార్డ్షిప్ అని అనగానే మనం అందరం యాక్సెప్ట్ చేసి ఓకే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకోనంటే వెనకకు తిరిగి వస్తుందా ఏదన్నా? బూడిదలో పోసిన పన్నీరు కాకపోతే. దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా ఫ్రెండ్స్? వాళ్ళు అట్లనే ఉంటారు. వాళ్ళ ప్రాంతీయత వాళ్ళది. గిరీష్ నువ్వు ఇలా ప్రాంతీయవాదం అని, నేను ప్రాంతీయవాదం మాట్లాడతలే, లాజిక్ లీగల్ లెన్స్తో మాట్లాడుతున్నా. నీకు దమ్ము ఉంటే నన్ను కౌంటర్ చేయని అంటున్నా కదా. నేను అవార్డులు, లా, వాటర్ ఎక్స్పర్ట్ లెక్క లీగల్ లెన్స్ నుంచి మాట్లాడుతున్నా. ఒకటికి బానిసై ఒకటికి బాంచనై మాట్లాడతలేను. నేను దేశం మొత్తంలో 4 రాష్ట్రాలు ఉండాలని చెప్పి మాట్లాడుతున్నా. ఇట్లాంటి పంచాయతీ వచ్చినప్పుడల్లా అప్పుడు ప్రాంతీయవాదం ఉండదు, సస్యశ్యామలం ఉంటుంది ఏ ప్రాంతమైనా. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వీక్ డిఫెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి వత్తాసు వలుకుతున్నారు.
వీక్ లీగల్ కేసులు పెడుతున్నారు. ప్రొటెక్షన్ లేకుండా తెలంగాణ మీద ఒక సవితి తల్లి ప్రేమ చూపుతున్నారు. ప్రాపర్ ట్రిబ్యునల్ యాక్షన్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు గట్టిగా మాట్లాడతలేవు? నీ లీగల్ ఎక్స్పర్టైజ్ ఏమైంది? నీ లెటర్లు అంతా సాఫ్ట్ ఎందుకు ఉంటున్నాయి? నీ మీటింగ్లలో అంతా ప్రామిసింగ్ యాటిట్యూడ్ ఎందుకు కనబడతలేదు తెలంగాణ పట్ల? బికాస్ ఐ బిలీవ్ మిస్టర్ సీఎం ఆఫ్ తెలంగాణ, డిలే ఈజ్ నథింగ్ బట్ ఎ డిఫిట్. కాంగ్రెస్ నాకు నా నీళ్లకు ప్రొటెక్షన్ ఇస్తలేదు. తెలంగాణ ఇయగ సైలెంట్ ఉంటే, సైలెన్స్ అనేది ఒక వీక్ యాటిట్యూడ్ ఫ్రెండ్స్, తెలంగాణ ష్రింక్ అవుతుంది. ఇది నువ్వు రియాలిటీ యాక్సెప్ట్ చేస్తావా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. నేను నీ నీళ్లు ఏడికి పోయినాయి అని చెప్పి అడిగే లోపల నీ నీళ్లు గాయమైపోయినాయి అని చెప్పి ఒకటి వచ్చేస్తుంది. ఇవాళ క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ గురు శిష్యుల బంధం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవాళ సుమారు 4 వయలేషన్స్ చేసినాయి బచావత్ ట్రిబ్యునల్ మీద. 4 లీగల్ వయలేషన్స్. ఫస్ట్ వయలేషన్ క్వాంటమ్. కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూటర్ ట్రిబ్యునల్ని న్యూ యూటిలైజేషన్ మిగులు జలాలు అనడం కరెక్టా? వయలేషన్ 2 బేసిన్ డిసిప్లిన్, ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫరు వితౌట్ డిస్కషను వితౌట్ అడ్జుడికేషన్ అనేది చెయ్యొచ్చా? వయలేషన్ 3 ఫెడరల్ ప్రాసెస్, ఎవరిని అడగకుండా, రివర్ బోర్డులను అడగకుండా, అపెక్స్ కౌన్సిల్ని అడగకుండా, ట్రిబ్యునల్ మాడిఫికేషన్ని కోరకుండా నువ్వు డైరెక్ట్గా ఫెడరల్ ప్రాసెస్ అని చెప్పడం అనేది వయలేషన్ కాదా? అండ్ కమింగ్ టు ది వయలేషన్ 4 డౌన్ స్ట్రీమ్ రైట్స్ అని చెప్పి మాట్లాడుతున్నావు. ప్రజెంట్ ఇయాలటి గురించి మాట్లాడుతున్నావు, మళ్ళీ ఫ్యూచర్ ఎవడు మాట్లాడతాడు అని చెప్పి మాట్లాడుతున్నా నేను. తెలంగాణ యొక్క ఫ్యూచర్ని డైవర్ట్ చేసినట్టు కదా. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మీ బొందల గడ్డల మీద మూలలు కొట్టనికే మాట్లాడుతున్నా. అండ్ ద ఛాలెంజ్ టు ది ఆల్ వల్లీస్, రైమింగ్లే ఇంకా వేరే వస్తాయి మళ్ళీ చెప్తున్నా. ద ఛాలెంజ్ టు ది ఆల్ ద వల్లీస్. నేను ఏం మాట్లాడుతున్నా తెలుసా? ట్రిబ్యునల్ అవార్డ్స్ అని అనేది ఒక పాలసీ పెట్టి నువ్వు బైపాస్ చేస్తావా? సుప్రీంకోర్టు ఇచ్చిన మాటకు విరుద్ధం పోతావా నీ పొలిటికల్ అష్యూరెన్స్ల కోసం అని చెప్పి మాట్లాడుతున్నా. బచావత్ రూల్స్ చెప్పింది, పోలవరం రూల్స్ బ్రేక్ చేస్తుంది నల్లమల సాగర్ రూపంలో. టీడీపీ దీన్ని పుష్ చేస్తున్నది, కాంగ్రెస్ దీన్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తలేదు. తెలంగాణ దీనికి రేపు ప్రైస్ కట్టాల్సి వస్తుంది. మళ్ళా 2060 టీఎంసీ ఆనాటికే నడుస్తున్న పంచాయతీ కదా. కర్ణాటక, మహారాష్ట్ర వీళ్ళందరూ ఉన్నారు కదా. కేవలం చంద్రబాబు నాయుడు దగ్గర సముద్రం ఉంది కదా అని చెప్తే కాదు కదా. నాయుడుజీ బీపీ పెంచుకోకుండ్రి, అందుకే ఒక పాట మీకు అంకితం. నాయుడుజీ టేక్ ఇట్ ఈజీ నాయుడుజీ. ఇంకేమున్నాయి పేపర్లలో? ఇక్కడ నేను ప్రాంతీయవాదం అమ్మతోడు నేను మాట్లాడతలేను ఫ్రెండ్స్. నేనేమంటున్నా, నీళ్ళు అనేటివి అందరికీ జీవనోపాధి, జీవనోద్ధారం. మిగులు జలాలు అనేటివి ఉండయి. నీకు మిగులు జలాలు ఇలా తెలంగాణకు అవే దిగులు జలాలు. ఆలోచించి అడిగేద్దాం, డిస్కషన్ చేసి చేద్దాం. ఒక ఇంట్లో సమస్య వస్తే కూర్చొని మాట్లాడదాం. ముంగట మాట్లాడి వెనకకేని వెన్నుపోటు ఓడుసుడు కాదు రాజకీయాలంటే. సబ్జెక్ట్ నేర్చుకొని ఆర్గ్యుమెంట్ చేద్దాం. లీగల్ ట్రిబ్యునల్స్ ఏం మాట్లాడుతున్నాయో పోదాం. బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం మాట్లాడుతున్నాయో చూద్దాం. కృష్ణా బేసిన్ ఏంది, గోదావరి బేసిన్ ఏంది, ఎవరినయ్యే జాగిరని చెప్పి లింక్ చేస్తున్నావు. ఆలోచిద్దాం. చట్టం ఓడికి చుట్టం కాదు.